మేడ్చల్ జిల్లా అల్వాల్లోని సెయింట్ మైకేల్ కిడ్స్ పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు విద్యార్థుల తల్లిదండ్రులు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు సెల్లార్లో పాఠాలను బోధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలను పాఠశాలలో చేర్చే ముందు నూతన భవనంలో పాఠాలు బోధిస్తామని చెప్పి ఇప్పుడు సెల్లార్లో తరగతులు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పేరెంట్స్. అండ్ న్యూ ప్లే గ్రౌండ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నామని నర్సరీ మొత్తంలో ప్లే అసలు లేకుంటే అయినా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అని ఊరుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్లో న్యూ బ్లాక్స్ మొత్తం మేము డిజైన్ చేస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లాస్ రూమ్స్ లో లోపల అన్నారు. సరే పిల్లలకు బాగుంటుంది కదా అనుకున్నాము. కానీ తర్వాత మెల్లిగా జూన్లో ఏం చేశారు, సెల్లార్ క్లాస్ రూమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి సెల్లార్లోకి మూవ్ చేయడానికి మేనేజ్మెంట్ ట్రై చేస్తుంది. అండ్ ఆల్రెడీ వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ చేశారు కూడా. మేము ఎందుకు అని అడిగితే అక్కడ ఫుల్ అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఇది ఐబీకి ఇస్తాము ఈ బ్లాక్ మొత్తము, సో అక్కడ క్లాసెస్ నర్సరీకే ఉంటారు ఇప్పటి నుండి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి అని చెప్తున్నారు. బట్ మేము వెళ్ళి చూసినప్పుడు అక్కడ మాకే ఫుల్ సఫకేటెడ్ గా ఉంది. అసలు గాలి ఆడట్లేదు, మొత్తం పెయింట్ స్మెల్, అక్కడ అసలు గాలి రావట్లేదు, పైన నుండి ఎక్కడ నుండి ఓపెన్ లేదు, ఉన్నా కూడా జస్ట్ గ్లాస్ డోర్